శివ శివ శివానవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. భక్తి ముఖ్యం, త్రికరణ శుద్ధి ముఖ్యం. స్నానం, దీపం, దానం ముఖ్యం. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి నోములకు సత్ఫలితం పొందాలి అంటే స్త్రీలు కొన్ని విషయాలు పాటించాలి. గడప ఆవల ఉండి కానీ యువతల ఉండి కానీ ఎటువంటి వస్తువులు స్వీకరించరాదు. అంటే మీరు గడప యువతల ఉండి వాళ్ళకి ఇంకో వస్తువుని ఇవ్వటం కానీ, మీరు ఆవల ఉండి వీరికి ఇంకో వస్తువు ఇవ్వటం కానీ ఈ కార్తీక మాసంలో చేయకూడదు. అసలు ఎప్పుడూ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మన సంప్రదాయ రీత్యా. అలాగే జుట్టు విరబోసి స్నానం చేసాము ఆరలేదులే అని చెప్పేసి ఆమెన విరబోసుకొని కూర్చోకూడదు. తప్పనిసరిగా స్త్రీలు జుట్టు విరబోసినట్లయితే జ్యేష్ఠాదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా తూర్పు ముఖంగా కూర్చొని ఏ స్త్రీ కూడా తల దువ్వుకోకూడదు. కార్తీక మాసంలో తల దువ్వుకునేటువంటి విధి విధానం కూడా చాలా గొప్పగా చెప్పారు. కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానంలో తడి బట్టలతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పొడి బట్టలు కనుక దానం చేసినట్లయితే ఎంత గొప్ప పుణ్యఫలం వస్తుందో. కార్తీక మాసంలో స్నానం చేసి రాగానే ఒక బ్రాహ్మణోత్తముడు వెంటనే ఆయనకి నమస్కారం చేసి పొడి బట్టలు కనుక దానం చేస్తే విశిష్టవంతమైన తత్వం విరాజిల్లుతుంది. అలాగే ఈ యొక్క వ్రతాలు చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉపవాసాలు ఉండాలి. ఇనప వస్తువులు కానీ లేక నూనె కానీ అందిపుచ్చుకోకూడదు. ఈ కార్తీక మాసంలో నోములు నోసేటువంటి స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇనుప వస్తువులు కానీ నూనె కానీ అందిపుచ్చుకోవటం మాత్రం చేయకూడదండి. చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది. చక్కగా తలదువ్వుకొని బొట్టు పెట్టుకొని నుదుటన కూడా కుంకం పెట్టుకోవాలి. నుదుట కుంకం ఎవరైతే పెట్టుకుంటారో సౌభాగ్య లక్షణం అది అని చెప్పేసి గుర్తెరగాలి. తల నిండా పూలు పెట్టుకోవాలి. మంగళవారం నాడు వీలైతే మౌనవ్రతం ఆచరించడం చాలా విశేషంగా చెప్తాం. ఈ కార్తీక మాసంలో నోముకునేటువంటి స్త్రీలు ఆచరించవలసిన సత్ఫలితాలు ఇవన్నీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.